సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న కంటైనర్ ను అత్యంత వేగంగా ఢీకొట్టింది. ఇక ఈ ప్రమాదంలో 6 ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం దాటి బస్సు ముందు భాగం నుజ్జునుజ్జైంది. పలువురు ప్రయాణికులు బస్సులోనే ఇరుక్కుపోవడంతో వారిని బయటకు తీసేందుకు పోలీసులు, రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. తమను కాపాడాలంటూ ప్రయాణికులు ఆర్తనాదాలు చేయడం కలిచివేసింది. ఎట్టకేలకు సహాయక చర్యలు పూర్తి చేసి గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఇక వీరిలో భవానీ, విఠాల్, యశ్వంత్, మనోహర్, చందన, ధ్రువ, వంశీ, విజయలక్ష్మి అనే 8 మంది పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వీరికి మెరుగైన వైద్యం కోసం విజయవాడ, సూర్యాపేట ప్రాంతంలోని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఇక మరోవైపు ప్రమాదంలో 2 మహిళలు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల్లో ఎన్టీఆర్ జిల్లా తెల్లప్రోలు గ్రామానికి చెందిన ఏసార్పు చిన్ని, విజయవాడకు చెందిన మేరీ జోస్న ఉన్నారు. ప్రమాద ఘటనపై అధికారులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. దూరకుంట గ్రామం, కోదాడ డివిజన్ ప్రాంతం, సూర్యాపేట జిల్లాలో ఒక ప్రమాదం సాధారణంగా పొద్దున్న 5 నుంచి 5:10 నిమిషాలు సంబంధించిన టైంలో జరగడం సమాచారం రావడం జరిగింది. దీంట్లో మనకి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న ఒక బస్సు ఇక్కడ ప్రమాదానికి గురి అయింది. దీంట్లో ఒక ఆల్రెడీ రోడ్లో కొద్దిగా దారి తప్పిన ఒక లారీ, దాని మీద ఆల్రెడీ హెవీ ఐరన్ పిల్లర్స్ ఉన్న వెహికల్కి ఆ వెహికల్ వచ్చి డాష్ కొట్టడం జరిగింది. దీంట్లో ఇప్పుడు దాకా ఉన్న సమాచారం ప్రకారంగా 6 మెంబర్స్ ఆర్ రిపోర్టెడ్ డెడ్. దీంట్లో 5 మంది మహిళలు ఉన్నారు, 1 మేల్ ఉన్నారు. మిగతా 14 మంది కోదాడ హాస్పిటల్లో ఇమీడియట్లీ రెఫర్ చేయడం, అక్కడ నుంచి కొంతమంది ఫర్దర్ హైయర్ ట్రీట్మెంట్కి, టెర్షరీ ట్రీట్మెంట్ కోసం వాళ్ళకి రెఫర్ కావడం జరిగింది. ఈ ఘటన చాలా దురదృష్టకరంగా ఉంది. అదేవిధంగా ఇమీడియట్లీ జిల్లా పోలీస్ కావచ్చు, వైద్య శాఖ కావచ్చు, వారు ఇమీడియట్ రెస్పాండ్ చేసి వాటికి ట్రీట్మెంట్స్ కానీ మిగతా ఫర్దర్ ప్రాసెస్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈరోజు దూరకుంట గ్రామం, కోదాడ డివిజన్ ప్రాంతం, సూర్యాపేట జిల్లాలో ఒక